శిక్షణ లేని, శ్రద్ధ లేని, సేవాభావం లేని, ధనవాంఛతో శిశు సంరక్షణ కేంద్రాలు, ఇది ప్రభుత్వమే ఎందుకు శిశు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయకూడదు? ప్రభుత్వ శిశు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయని పార్టీలకు మళ్ళీ ఓటేయద్దు. కాంగ్రెస్ రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ సతీషన్కి, టీవీకే విజయ్ జోసఫ్కి, టీడీపీ చంద్రబాబుకు, జనసేన పవన్ కళ్యాణ్కి, బీజేపీ మోడీ, షా, పురంధేశ్వరి, కిషన్ రెడ్డిలకి ఓట్లు వేయొద్దు. ఎల్జేడీ లోక్తాంత్రిక్ జనతా దళ్, బోరగరత్నం, జావేద్ రాజా, సంజయ్ ఆనంద్, శరద్ పవార్, శరద్ యాదవ్. డే కేర్ సెంటర్స్ 15,000 పోగు చేసుకుంటున్నాయి, ఫీజులు తీసుకుంటున్నాయి. ఒకరి సంపాదన సరిపోవటం లేదని భార్యాభర్తలు కష్టపడితే కానీ ఇల్లు గడవదని, నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉన్నా ఒకసారి ఉద్యోగం వదిలితే తిరిగి రాదని, ఇంట్లో ఆలనా పాలన చూసే పెద్దలు ఎవరూ లేని యువ దంపతులు తమ పిల్లలను శిశు సంరక్షణ కేంద్రాల్లో చేరిస్తే మానసిక శాస్త్ర సూత్రాలు తెలియని ఈ శిశు సంరక్షణ కేంద్రాలు యాజమాన్యాలు, పనిచేసేవారు బాధ్యతారహితంగా పిల్లల్ని వేధిస్తున్నారు, హింసిస్తున్నారు, పాడు చేస్తున్నారు, లాభాలకు కక్కుర్తి పడుతున్నారు. ఏమాత్రం సేవా దృక్పథం ఉండని దుర్మార్గులు వీళ్ళు. శిశు సంరక్షణలో శిక్షణ లేదు వీళ్ళకి. మానసిక శాస్త్ర సాధారణ సూత్రాలు తెలియని దుర్మార్గులు, అజ్ఞానులు, అశ్రద్ధులు వీళ్ళు, అజ్ఞానులు వీళ్ళు. పసిపిల్లల సంరక్షణకు శిశు మనస్తత్వాన్ని తెలుసుకోవాలి, తెలియని దుర్మార్గులు వీళ్ళు. ఇండియాలో అధిక శాతం ప్రజలకు శిశు సంరక్షణపై అంతగా అవగాహన లేదు. అవగాహన ఇవ్వని ఇప్పటివరకు పరిపాలించిన పార్టీలకి ఎక్కువ ఓటేయద్దు. తెలిసినవి మామూలు ముద్దు మార్గాలే. స్వీడన్లో విద్య, వైద్యం ఉచితం. ప్రభుత్వం పిల్లలను దేశ సంపదగా పరిగణించి శారీరక, మానసిక ప్రత్యేకతలు ఉన్న పసిపిల్లలకు నిద్ర, సంగీతం, మేధోప్రేరణ, మానసిక ఉల్లాసం, ఆటల కోసం అత్యంత ఆధునిక సౌకర్యాలతో ప్రత్యేక పాఠశాలలు నిర్మించింది స్వీడన్. ఆంధ్రప్రదేశ్లో లేవు, తెలంగాణలో లేవు, తమిళనాడులో లేవు, దేశంలో లేవు. 4 పిల్లలకు 5 శిక్షణ పొందిన మానసిక నైపుణ్యాన్ని ఉపాధ్యాయులను ఉంచింది స్వీడన్. చదువు చెప్పడానికి కూడా ఉపాధ్యాయులు లేరు భారతదేశంలో. వీరు వృత్తిరీత్యా, ప్రవృత్తి పరంగా, మానవత్వంతో పసిపిల్లలను తల్లిదండ్రుల కంటే బాగా చూడగలరు. అలా స్వీడన్ ఇస్తే భారతదేశం, తమిళనాడు, తెలంగాణ దేశం, టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్, టీవీకేలు పసిపిల్లలను నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఉద్యోగం చేస్తున్న యవ్వన దంపతులను మోసం చేస్తున్నాయి. మానసిక ఆరోగ్యం, శిశు రక్షణ, పిల్లల భద్రత, పాలన, పోషణ వంటి సున్నిత విషయాలను పౌర సమాజం ప్రచారం చేయాలి. ప్రజాపక్ష రాజకీయ పక్షాలు వీటిని తమ పాలనా విధానాలుగా ప్రకటించాలి. ఇప్పుడు పరిపాలించిన పార్టీలు ఇవి చేయట్లా. ఎల్జేడీ లోక్తాంత్రిక్ జనతా దళ్ ఇది మేనిఫెస్టోలో పెట్టింది. అందుకే ఎల్జేడీకే ఓటేయండి. డిఎన్ఏ ఇండియన్ పార్టీల కూటమికే, 3వ కూటమికే ఓటేయండి. ఇండియన్ కాక్రోచ్లకే ఓటేయండి. శరద్ యాదవ్, జావేద్ రాజా, బోరగరత్నం.